కృత్రిమంగానే ఉద్యమాలు చేసింది మేం కాదండి. మాది వాస్తవంగా ఒక ఉద్యమ పార్టీగా ఎప్పుడు తెలంగాణ ప్రజలకు ప్రాబ్లం వచ్చినా, ఒకవేళ ఆవేశం వచ్చినా, లేకపోతే అంచి వేసినా కూడా ఉద్యమం చేసిన పార్టీ మాది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడుతూ వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే హామీల గురించి వద్దు, మనం దీని గురించి నిరుద్యోగుల హామీల గురించి మాట్లాడాలి. నిరుద్యోగుల హామీల గురించి మాట్లాడాలి. వచ్చిన 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని నిరుద్యోగులను గొర్రెలను చేసిన ఈ ప్రభుత్వము ముఖ్యంగా ఏంటంటే నేనలేదు ఎవరనలేదు, స్వయాన ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చిన పదాలు నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి నెల 1000 మంది రిటైర్మెంట్ అవుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. సో ఆ విధంగా సంవత్సరానికి 12,000 ఉద్యోగాలు ఖాళీ అని చెప్పిండు. అదే విధంగా నేను చూసుకుంటే 30 నెలలుగా ఇప్పుడు ఆ సంవత్సరానికి 12,000 అంటే 30 నెలలు కాబట్టి ఇప్పుడు 3,60,000 ఖాళీలు ఉండాలి. ఆయన నోటికి చెప్పిన మాట చెప్తున్నా. 3,60,000 ఖాళీలకు మీరు ఇచ్చింది ఎంత? మీరు వాస్తవంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు కూడా 6 నెలల్లో కంప్లీట్ చేస్తున్నారు. 6 నెలలు కాదు కదా, సంవత్సరం కాదు కదా, 30 నెలలు కాదు ఊసేయలేదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మిత్రుడు చెప్పిండు ఇక్కడ వాళ్ళు 16,978 నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. దాంతో పాటు ఇప్పుడు కొత్త చేసిన తర్వాత వాళ్ళు 19,000 దాకా అయిందని కూడా చెప్తున్నాడు. ఓకే, వాళ్ళు ఇస్తానది ఎంత, వచ్చింది ఎంత. అదే విధంగా గతంలో కూడా మేము వేసిన నోటిఫికేషన్లు కానీ గతంలో చెప్పిన మేము ఇచ్చిన ఉద్యోగాలు కానీ మొత్తం లెక్క పెడితే కూడా లెక్క ప్రకారం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ ఉద్యోగాల గురించి మాట్లాడితే వాస్తవంగా నేననలేదు మీరనలేదు, రాష్ట్ర డీజీపీ మాత్రమే డైరెక్ట్ గా. ఎందుకంటే ఆనంద్ గారు 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అందరు రెడీగా ఉండండి, అందరూ వెళ్ళి చదువుకోండి, మీరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్ లకు పోతారో లేకపోతే ఏం చేస్తారో కానీ చదువుకోమని చెప్పి. కానీ ఇంతవరకు కూడా 5,000 ఉద్యోగాల వరకే ఇది వేస్తామనడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని విషయాలు మాట్లాడుకుంటే మేమేం చేసినాం వీళ్ళేం చేసినా అన్నది కూడా నేను కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అదే విధంగా నా చేతిలో ఒకటి ఉన్నదండి, నాకు రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన లెటర్ అండి. ఒక నిమిషం రవి గారు, రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చింది దాదాపు. ఎందుకంటే 25,000 ఉద్యోగుల పైసలకు మేము రిటైర్మెంట్ అయినాము, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అదే విధంగా ఇందులో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొంతమంది చనిపోయిన డెత్ బెనిఫిట్స్ కానీ అదే విధంగా ఉద్యోగంలో ఉండి చనిపోయిన వాళ్ళు కానీ ఇంతవరకు ఏదైతే డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వం అని ఎలక్ట్రిసిటీ. ఇందులోనే 25,000 మంది రిటైర్ అయినా అంటే 25,000 ఖాళీ ఉన్నట్టే కదా. ఇదొకటి. అదే విధంగా నేను ఇంకో విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన 3,20,000 ఖాళీలు ఎట్లున్నాయని కూడా చెప్పిన. ఎందుకంటే అది ఉత్తముచ్చట కాదు. ప్రతి నెల 1000 మంది రిటైర్ అవుతున్నారు, మీరు అవసరాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. అది ప్రతి నెల 1000 అంటే దాదాపు 12,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం రావాలి. అదే విధంగా 30 నెలలుగా 3,60,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఇప్పుడు ఖాళీలు ఏర్పడాలి. మరి ఇడివే తాకెత్కపోయినా కాంగ్రెస్ ఎత్తుకపోయినా. అదే విధంగా మేము మా గత ప్రభుత్వము బదనాం చేసిరండి బాగా. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చిన అదే విధంగా అక్కడ బల్మూరి వెంకట్ అదే విధంగా రియాజ్ అనే 2 వ్యక్తులు ఉద్యోగాలు ఉద్యోగాలు వాళ్ళ నిరుద్యోగం రెచ్చగొట్టి అసలు మేము ఇచ్చినాం. మేము ఏ విధంగా ఇచ్చినాం 2014 నుంచి 23 వరకు ఆ లెక్కలు కూడా చెప్తా. ఇచ్చిన తర్వాత కూడా బదనాం చేసి ముఖ్యంగా 28 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో మన రాష్ట్రం ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఇవ్వలేదు అన్నది వాస్తవం. అదే విధంగా ఉద్యమ ఉద్యమాలు చేసిన ఈ వాస్తవానికి దరిద్రులు మళ్ళీ కూడా చెప్తున్న అష్ట దరిద్రులు వీళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు కూడా ఒకటి స్టేట్ చైర్మన్ అయిందో దానికి ఒక గ్రంథాలయానికి ఇంకొకడు ఎమ్మెల్సీ అయ్యాడు డైరెక్ట్. వాటి ఒక్కడు కూడా బయటికి మాట్లాడు, ఒక్కడు కూడా రాడిగా. ఇప్పుడు అశోక్ నగర్ రాడు, దిల్సుఖ్ నగర్ రాడు, ఏ నగర్ రాడిగా. అదే విధంగా గత మా ప్రభుత్వం 2,32,308 ఉద్యోగాలకు మేము ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకున్నాం. అదే విధంగా నోటిఫికేషన్ 2,02,735 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ చేసినాం. అదే విధంగా ఇచ్చిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం. అది ఏ శాఖ నుంచి ఇచ్చినా కూడా చెప్తా. అదే విధంగా ప్రక్రియ కొనసాగుతున్నాయి కూడా 42,652 ఉద్యోగాలు. అదే విధంగా ప్రైవేట్ రంగంలో 9 సంవత్సరాల్లో 23 లక్షల ఉద్యోగాలు 9 సంవత్సరాలు కల్పించాం. అదే విధంగా ప్రైవేట్ అదే విధంగా గవర్నమెంట్ రెండు కలిపితే 25 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చినాం. అదే విధంగా ఏదైతే ఇంతకుముందు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినామన్నామో అది నేను క్లియర్ గా చెప్తా. ఇది ఒకటే సంవత్సరం కాదు, మేము పోతూ ఇస్తున్న నోటిఫికేషన్లు కూడా కాదు. ఇంతకుముందు కొంతమంది మిత్రులు చెప్తున్నారు ఏదైతే గత ప్రభుత్వం పోతూ మమ్మల్ని నోటిఫికేషన్ వేసి అది చేసి అని చెప్తున్నారు. 2015 నుంచి చెప్తున్నారు. 2015లో పోలీస్ శాఖలో మేము రాగానే 2014లో చివరిలో వచ్చింది కాబట్టి కొంచెం చదువుకోనికి కొంచెం ఇబ్బంది అయింది. ఏ కాలంలో ఏ తన మీరు లెక్కలు పెట్టిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ పోలీస్ శాఖలో 2,904 వేసినాం. అదే విధంగా 2015-16లో మళ్ళీ పోలీస్ శాఖ విద్యుత్ శాఖలో బిల్ చేసినాం. అదే విధంగా 2018లో భారీ పోలీస్ నియామకాలు 18,428 ఖాళీలు మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. అదే ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా 22లో
పోలీస్ శాఖలో 16,000 ప్లేస్ మళ్ళీ వేసినాం. అదే విధంగా 2022-23లో గ్రూప్ 1 503, అదే విధంగా గ్రూప్ 2 783, అదే విధంగా గ్రూప్ 3 1365 ఈ టీఎస్పీ నుంచి మేము ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, అదేవిధంగా డిఎస్సి కూడా 5,089కి వేసినాం. నేనేం చెప్తున్నా అంటే ఇది ఒక్క సంవత్సరం జరిగిన ప్రక్రియ కాదు. మేము ఎందుకంటే గత ఏదైతే 9.5 సంవత్సరాల్లో 1,60,083 ఉద్యోగాలు ఏ శాఖలు ఇచ్చినాం చెప్తాం. తొందరగా చెప్తాం. ఎందుకంటే విద్యుత్ శాఖ జెన్కో ట్రాన్స్కోలో 52,324 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా హోం శాఖలో ఇంతకుముందు మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు 46,850 ఉద్యోగాలు ఇచ్చినాం హోం శాఖలో. అంటే పోలీసులు, ఎస్ఐలు ఇవంతా కలిపి 46,850. అదే విధంగా పంచాయతీరాజ్ 10,763. అదే విధంగా సెకండరీ ఎడ్యుకేషన్ 9,143 ఉద్యోగాలు. వైద్య ఆరోగ్య శాఖలో 8,132 ఉద్యోగాలు. రవాణా శాఖలో 5,327 ఉద్యోగాలు. వ్యవసాయ శాఖలో 5,303 ఉద్యోగాలు. అదే విధంగా మైనార్టీ సంక్షేమంలో 3,745 ఉద్యోగాలు. రెవెన్యూ శాఖలో 3,543 ఉద్యోగాలు. అదే విధంగా బీసీ సంక్షేమంలో 2,552 ఉద్యోగాలు. అదే విధంగా అటవీ అదే విధంగా పర్యావరణ శాఖ నుంచి 2,152 ఉద్యోగాలు. మున్సిపల్ శాఖలో 1,957 ఉద్యోగాలు. ఎస్టీ సంక్షేమంలో 1,537 ఉద్యోగాలు. పశుసంవర్ధక అదే మత్స్య శాఖలో 1,135 ఉద్యోగాలు. సాగునీటిలో 895 ఉద్యోగాలు. ప్రణాళిక సంఘంలో 474 ఉద్యోగాలు. ఎస్సీ సంక్షేమంలో 377 ఉద్యోగాలు. సాధారణ పరిపాలన సిఐడిలో 219 ఉద్యోగాలు. మహిళా శిశు సంక్షేమంలో 147 ఉద్యోగాలు. కార్మిక శాఖలో 55, ఆర్థిక శాఖలో 28 ఉద్యోగాలు, పరిశ్రమ శాఖలో 20 ఉద్యోగాలు, అదేవిధంగా న్యాయ శాఖలో 12 ఉద్యోగాలు. మొత్తం కలిపి 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఈ ఉద్యోగాలకు మొత్తం తెలుసు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్న ఇప్పుడు ఏదైతే వాళ్ళు 1,60,083 ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి. అదే విధంగా ఎందుకంటే మేము నోటిఫికేషన్ చేసి ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ ఇచ్చినాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం న్యాయపరంగా అడ్డంకులు వచ్చిన తర్వాత అది కోర్టు ప్రాసెస్ లో క్లియర్ అయినా కూడా 50,785 ఉద్యోగాలు కూడా ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకొని సంబరపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తాను కూడా తప్పలేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి ఇప్పటి వరకు కూడా మోసం చేసుకుంటూ నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే గ్రంథాలయం తీసుకొచ్చి గలబట్టి కొడతారా ఈ రామి ప్రభుత్వం. అదే విధంగా మీరు ఏ విధంగా వచ్చింది మీ ప్రభుత్వానికి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని వచ్చింది. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ కవచంలా యూజ్ చేసుకొని వచ్చిన తర్వాత మాకంటే బెటర్ గా చేయాలి. ఎస్ మేము ఇచ్చినాం. మళ్ళా కూడా చెప్తున్నా 1,60,083 ఉద్యోగాలు మాయి. అదే విధంగా మా ప్రక్రియ కొనసాగుతున్నాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు మా ఉద్యోగాలు 50,785 ఉద్యోగాలు మేము ఇవ్వలేదు అట్లాంటి ఈ లెక్కలు తప్ప. లేకపోతే తీసుకునే కూడా ఆర్థిక శాఖ నుంచి అదే విధంగా మొత్తం కంప్లీట్ గా గవర్నమెంట్ నుంచి ఒక్క మాట ఇందులో అబద్ధం ఉన్నా నేను చెప్తున్నా కదా బహిరంగంగా నన్ను ఊహించిన తప్పలేదు. నేను ఒక్కటి అబద్ధం చెప్పట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తే నిజంగా చెప్తున్నా ఏదైతే వీళ్ళు ఎల్బీ స్టేడియంలో వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చిందో అది మా ఉద్యోగాలు. అదే విధంగా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ చూపెట్టినా ఇప్పుడు 30 నెలలుగా 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ చూపెట్టా 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేసినామని చూపెట్టా. ఎస్ ఒకవేళ చూపెట్టకపోతే మిమ్మల్ని బహిరంగ గురి చేయడానికి మీరు ఒప్పుకుంటారా? ఇంత అధ్వానం చేయదండి. ఉద్యోగులతోని ఆ ఉద్యోగులను మోసం చేస్తున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు రూపాయి దాచుకున్న పైసలు వాళ్ళ సర్వీస్ మొత్తం దాచుకున్న పైసలు కూడా వాళ్ళ ఇవ్వనికి కూడా ఆ డబ్బులను కూడా మీరు అన్నదమ్ములకు పంచుతున్నారో లేకపోతే రాహుల్ గాంధీకి ఇస్తున్నారో లేకపోతే మోడీకి ఇస్తున్నారో ఎవరిని కలుస్తున్నావో 71 సార్లు ఢిల్లీకి పోతున్నావు ఏం చేస్తున్నావు ఎవరికి అర్థం కాదు. నీ స్పెషల్ ఫ్లైట్లలో పోతున్నావు అదే విధంగా ఏం చేస్తున్నావు కూడా ఉండలేదు. కానీ ముఖ్యంగా ఏదైతే విద్యార్థులను నిరుద్యోగులను అడ్డం పెట్టుకొచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా నేను చెప్తున్నా మళ్ళీ ఏదైతే ఎలక్షన్ జరిగితే వీళ్ళే ఇంటింటికి తిరిగి ఏదైతే నిరుద్యోగులతో అధికారులకు వచ్చినావో వాళ్ళే ఇల్లు తిరిగి నీకు ఓటు వేయొచ్చని కూడా ఖచ్చితంగా చెప్తారు. మీకు తగిన గురపాఠం చెప్తారు. ఇది మాత్రం అది మీరు మోటివేట్ చేస్తున్నారా నిరుద్యోగుల్ని? మోటివేషన్ ఎప్పుడు కూడా వాళ్ళు నిరుద్యోగం తప్పట్లేదు. మేము గతంలో కూడా ఉద్యమాలు చేస్తే కూడా ఎన్నికల సమయంలో కేటీఆర్ గారు పోయి అశోక్ నగర్ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని క్లియర్ గా కొన్ని తప్పులు జరిగిపోయి దాన్ని సరిదిద్దుకుంటాం. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీ చెప్పిన కన్సిడర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మాకంటే బెటర్ గా చేస్తామని కాంగ్రెస్ నమ్మి మోసపోయిన విద్యార్థుల పట్ల మాకు జాలి ఉన్న తప్ప ఎక్కడ కూడా మేము ఉద్యమాలు కొత్తగా వాళ్ళు చేస్తే మేము కష్టంగా వాళ్ళు తోడుంటాం. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటే వస్తాము కోరుకోపోయినా కూడా వాళ్ళు ఒకవేళ ఇబ్బందులు ఉంటే వాళ్ళు పిలిచినా పిలవకుండా వాళ్ళ పక్షాన్ని మేము కొట్లాడతాం ఒక ప్రతిపక్ష పార్టీ. రైట్ అధికార పక్షం నగేష్ నాయక్ గారు ఏంటి ఇప్పుడు అందరు వాదనలు విన్నారు కదా, మరి ప్రభుత్వం
ఈ రకమైనటువంటి ఉన్న